ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని మనం చదువుతున్నాం. హల్లెలూయా. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా, మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహాగణుడా, మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, ఈ స్థలంలో ప్రభువా ఇలా వాక్యం చెప్పడానికి ప్రభువా మీరు గొప్ప కృపను భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం 8వ వచనం ప్రకారం ప్రభువా అయ్యా నాతో కూడా అయ్యా ఈ స్థలంలో మీరు నిలబడి ఉన్నందుకు మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. స్తోత్రం ప్రభువా. మరి ముఖ్యంగా నాయన ఇదిగో అల్పుడను అయోగ్యుడను ఎన్నికలేనటువంటి ప్రభువా తండ్రి, నన్ను చూడక నాయన నా కొరతలు బలహీనతలు నాయన నా లోపములు వేటిని నాయన అయ్యా లెక్కించక ప్రభువా ఇదిగో తండ్రి మీకు మారుగా అయ్యా నీవు ఆకర్షించే అయ్యా మీ ఆత్మలతో ప్రభువా మీరు మాట్లాడడానికి అయ్యా మీకు మారుగా మీకు బూరగా మీకు నోటిగా అయ్యా నన్ను వాడుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. ప్రియులారా, మరి నా పేరు డాక్టర్ బొల్లారం ప్రసాదరావు. మరి నేను ప్రస్తుతము యోగి వేమన యూనివర్సిటీలో లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 1గా పనిచేయుచున్నాను. దేవుని కృపను బట్టి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు డిగ్రీ 2వ సంవత్సరంలో 1996వ సంవత్సరంలో నా స్నేహితుడు తీట్ల ఆరోగ్యం అనే స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి నాకు పరిచయం చేయడం జరిగింది. వెంటనే నేను ప్రభువైన యేసుక్రీస్తుల వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి తర్వాత 2000 సంవత్సరంలో నేను బాప్తిసం పొంది ఉన్నాను. హల్లెలూయా. మరి 2000 సంవత్సరం తర్వాత 2006 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడిని ఎంతోగానో అడిగి బతిమలాడుకొని దేవుని ఆత్మచేత 2006 సంవత్సరంలో నింపబడిన 2006 సంవత్సరం తర్వాత 2008 సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ సంవత్సరంలో నాకు గొప్ప ఎటువంటి రికమెండేషన్ లేకుండానే ఎటువంటి మరి వితౌట్ నో బ్రైబ్ దేవుడు నాకు మంచి పర్మనెంట్ ఉద్యోగాన్ని యోగి వేమన యూనివర్సిటీలో ఇచ్చినాడు. అంతేకాదు నేను వెళ్తున్న సంఘములో 2008 సంవత్సరం నుంచి దేవుడు నన్ను ఒక మంచి బోధకుడిగా నిలబెట్టి దేవుడు ఆ దినము నుంచి 2008 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు దేవుడు నన్ను నిర్విఘ్నముగా దేవుడు వాడుకుంటున్నాడు. గత సంవత్సరం 2024 వరకు దేవుడు మరి నా పరిచర్యలో ఎంతగానో తోడుగా ఉంటున్నాడు. దేవుడు తన పరిచర్యలో దేవునికి నమ్మకమైన పరిచర్యను నేను చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నో కృపావరాలతో నన్ను నింపి వాడుకున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ టీవీ పరిచర్యలోకి రావడానికి దేవుడు ఇచ్చిన దర్శనాలను బట్టి, దేవుడిచ్చిన ప్రవచన వాక్కులను బట్టి, దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి, ఆలోచనను బట్టి, దేవుడు చేసిన బలవంతమును బట్టి దేవుడు ఈ దినం ఈ టీవీ పరిచర్లోనికి వాక్యం చెప్పడానికి దేవుడు నడిపించిన దేవునికి వేలాది స్తోత్రములు. మరి ముఖ్యంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే పరిశుద్ధ ఆత్మ కార్యముల గురించి మాత్రమే చెప్పమని దేవుడు నాకు ఆలోచన ఇచ్చినాడు. దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి వేలాది స్తోత్రములు. అందును బట్టి ఈ మొదటి ప్రసంగం రీతిగా దేవుడు మరి దేవుడు వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం. మరి వాక్యంలోనికి మనం చూచినట్లయితే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో, గాలి తనకిష్టమైన చోటును విసరును అని మనం చదువుకుంటున్నాం. ఈ ఒక్క మాటను బట్టి మనం ధ్యానించుకుందాం. గాలి తనకిష్టమైన చోటును విసరునని. ఇక్కడ మనం సందర్భంని గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి యెరూషలేములో తన మినిస్ట్రీని స్టార్ట్ చేసినప్పుడు అక్కడ అనేకమైన సూచక్రియలు అద్భుతాలు జరిగిస్తూ ఎంతో మరి బోధను బోధిస్తున్నప్పుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క బోధలు సూచక్రియలు వాటన్నిటినీ వినిన వాడై తెలుసుకున్న వాడై యేసయ్యను ఎలాగైనా చూడాలా అని ఆశతో నికోదేము అనే వ్యక్తి మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని కలవడానికి వస్తున్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ నికోదేముని గురించి ఒక మాట తెలుసుకుందాం. నికోదేము ఇంగ్లీష్లో నికోదేమస్ అని రాయబడి ఉంటుంది. ద నేమ్ దిస్ వర్డ్ డెరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ అనమాట. అంటే నికోదేమస్, నికోస్ అంటే విజయం, టు కాంక్వర్ అనే అర్థం. అలాగే దేమోస్ అంటే ప్రజలు అనే అర్థం. సో దేర్ఫోర్ నికోదేము అంటే ప్రజలను జయించిన వాడు అని అర్థం. హల్లెలూయా. ఇంకా ఈ నికోదేముకు దాదాపుగా 7 ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో మరి నికోదేము యూదుడును, తర్వాత నికోదేము
యూదుల అధికారిగాను, మూడవదిగా పరిసేయుడిగా, నాలుగవదిగా ఒక యూదులకు బోధకుడిగా, ఐదవదిగా సన్హెడ్రిన్ అనే ఒక సభ, అందులో 71 మంది సభ్యులు ఉంటారు. చూడండి, మన కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మహాసభ అని రాయబడి ఉంటుంది. ఆ మహాసభే సన్హెడ్రిన్ అనే సభ. మరి ఈ సభకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ సభలో మరి ఈ పాలక మండలి లాంటిది ఈ సభలో సభ్యుడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి ఈ నికోదేము ఎంతో భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, తన మతనిష్ట కలిగిన వాడు. ఇంకా 7వదిగా చూస్తే అతనిలో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుని రాజ్యం కొరకు ఎంతగానో ఆశపడేవాడు, దేవుని రాజ్యంలో చేరుకోవాలని ఆశ కలిగిన వాడు, ప్రయాసపడేవాడు, కనిపెట్టుకునేవాడు. హల్లెలూయా. అందుకే మరి చూడండి, ఇతని పేరేమో ప్రజలను జయించువాడని రాయబడింది, కానీ ప్రజలకు భయపడువాడుగా అతని గుణం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మనం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ యేసును చూడాలని ఆయనతో మాట్లాడని ఆశ కలిగి రాత్రి వేళ వస్తున్నాడంట. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రజలను జయించువాడని పేరు కలిగి ఉన్నాడు, కానీ ప్రజలంటే భయపడేవాడిగా, వణికేవాడిగా ఉండి రాత్రి వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నట్టుగా చూస్తున్నాం. సరే, అంతా బాగానే ఉంది. అయితే చూడండి, నేను మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిచయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బైబిల్లో మీరు ఏ వాక్యమైనా చదువుతున్నప్పుడు, మీ ఏ వచనాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా ఆ వచనము, ఆ వాక్యం యొక్క సారాంశము, ఆ బ్యూటిఫుల్నెస్ నీకు అర్థం కావాలంటే 119వ కీర్తన 130వ వచనంలో నీ వాక్యములు వెల్లటెగుట తోడనే వారికి వెలుగు కలిగిన రాయబడింది. హల్లెలూయా. అంటే వాక్యం వెల్లటెగడం అగుట తోడనే, వెల్లటెగడం అంటే టు రివీల్డ్, అంటే వాక్యం యొక్క మర్మము, వాక్యం యొక్క రహస్యములు, వాక్యములో పదాల్లో కొండలు, లోతలు, లోయలు, గుట్టలు, ప్రవాహాలు అన్నీ ఉంటున్నాయి. హల్లెలూయా. బైబిల్లో 2 పదాల మధ్య పరలోకమే దాగి ఉంది. హల్లెలూయా. గనుక ఇక మొట్టమొదటికి ఏంటంటే మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏ వచనమైనా సరే ఆ వచనంలో పదాలకు అర్థాలు తెలుసుకునేటప్పుడు అప్పుడు మాత్రమే ఆ వాక్యం యొక్క బ్యూటిఫుల్నెస్, ఆ వాక్యం యొక్క సారాంశం, ఫ్లేవర్, ఆ వాక్యం యొక్క టెన్స్, తీవ్రత మీకు అర్థమవుతుంది. అప్పుడే మీ హృదయంలో అది నాటుకుపోవడము, మీ హృదయమును వెలిగించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన దగ్గరికి వచ్చిన నికోముతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోముతో మాట్లాడుతున్నాడు. అయితే నికోదేముతో మాట్లాడేటప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇద్దరు 2 టైప్స్ ఆఫ్ బోధకులుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, నికోదేము ఒక బోధకుడు, యూదులకు బోధకుడుగా ఉంటున్నాడు. మరి ఎన్నో సంవత్సరముల నుంచి వారికి బోధించేవాడుగా ఉంటున్నాడు, లోకానుసారమైన బోధకుడుగా ఉంటున్నాడు. మరొక పక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆత్మ సంబంధమైన బోధకుడుగా, పరలోకమును గురించి పరిచయం చేసే బోధకుడుగా. హల్లెలూయా. ఒక వ్యక్తి పేరుకేమో ప్రజలను జయించువాడని రాయబడింది. మరొక పక్క చూస్తే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరైతే ఓడిపోయారో అలా ఓడిపోయిన వారిని జయ వీరులుగా నిలబెట్టే బోధకుడిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ దినం ఈ వాక్య సందేశంలో గాలి తనకిష్టమైన చోటును విసురునని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నికోదేముతో మరి ఏంటంటే ఇక్కడ ఉపమాన రీతిగా, అలంకారప్రాయంగా, మర్మానుసారంగా దేవుడు అక్కడ ఒక మర్మాలను బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇదిగో తన దగ్గరికి ఆశతో వచ్చిన నికోదేమును చూచి అతనిలో ఏ లోపం లేకుండా చూచి దేవుడు ఏంటంటే ఇతను పరలోకం రాజ్యానికి పోవాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలని దేవుడు ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి పరిచయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఇక్కడ మర్మానుసారంగా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, గాలి తనకిష్టమైన చోటు విసురును. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ గాలి కాదండి. హల్లెలూయా. ఈ గాలి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడేది ఆత్మ సంబంధమైన ఆ గాలి ఏంటంటే ఉపమాన రీతిగా మర్మానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మన బైబిల్లో చూస్తే పరిశుద్ధాత్మకు అలంకారప్రాయంగా అంటే బిబ్లికల్ సింబాలికల్ నేమ్స్ ఉన్నాయి. దాదాపుగా 5 రకాలుగా పరిశుద్ధాత్మకు 5 రకాల సింబాలికల్ నేమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఫైర్, అగ్ని పరిశుద్ధాత్మకు గుర్తు, నీరు పరిశుద్ధాత్మ గుర్తు, నూనె పరిశుద్ధాత్మకు గుర్తు,
అలాగే పావురము పరిశుద్ధాత్మ గుర్తు. అలాగే ఇక్కడ మనం చదువుకుంటున్న యోహాను 3లో మరి గాలి పరిశుద్ధాత్మ గుర్తుగా మనం చూస్తున్నాం. ఇవి సింబాలికల్ నేమ్స్గా చూస్తున్నాం. అలాగే బైబిల్లో చూస్తే ఆయన పర్సనాలిటీగా చూస్తే పరిశుద్ధాత్మకు అతి ప్రాముఖ్యమైన 7 రకాల పేర్లు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆ 7 రకాల ప్రాముఖ్యమైన విషయాలంటే మీ అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే, ధ్యానించినట్లయితే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం, ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ 2 వచనాల్లో 7 ఆత్మల గలవాడు చెబుతున్న సంగతులు ఏమిటంటే, హల్లెలూయా, 7 ఆత్మలు అంట. 7 ఆత్మలు అంటే ఏంటి అంటే ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క రకమైన శక్తి కార్యం ఉంటుంది. ఒక్కొక్క స్పిరిట్ ఒక్కొక్కమైన యాక్టివిటీస్ జరిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక 7 ఆత్మలు పరిశుద్ధాత్మకున్న పేర్లు ఏంటంటే 7 రకాల పేర్లు ఉన్నాయి. 7 ఆత్మలు గలవాడు అంటుంది కదా. ఈ 7 ఆత్మలు 7 రకాల పేర్లు చూడండి. రాబోయే రోజుల్లో వీటిని గురించి బహు లోతుగా ధ్యానించుకుందాం. అయితే ఇప్పుడు క్లుప్తంగా అవుట్లైన్గా చెప్తాను. మొదటి పేరు ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలోను, యోబు గ్రంథము 33వ అధ్యాయం 4వ వచనంలో దేవుని ఆత్మ, అక్కడ స్పిరిట్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. అంటే ఆ స్పిరిట్ ఆఫ్ పరిశుద్ధాత్మ కార్యం అంటే అక్కడ సృజించడం, ఆయన పనులు అన్నీ క్రియేటివిటీ యాక్టివిటీస్ అన్నీ కూడా జరిగించే ఆత్మ అది. అందుకే దేవుని ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. రెండవదిగా ప్రభు ఆత్మ, తెలుగులో ప్రభు ఆత్మ, యెహోవా ఆత్మ అని రాయబడింది. కానీ ఇంగ్లీష్ వర్షన్లో ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ అని రాయబడింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనమును, అలాగే లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ ప్రభు ఆత్మను గురించి, యెహోవా ఆత్మను గురించి, అక్కడ ఆయా శక్తి కార్యాల గురించి రాయబడి ఉన్నాయి. మూడవదిగా ఆదరణకర్త, ద స్పిరిట్ ఆఫ్ కంఫర్టర్, అంటే ఆదరణకర్తగా మనం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనము 26వ వచనము, అలాగే యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 26వ వచనములో, 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ 3 వచనాల్ని బాగా ధ్యానిస్తే అక్కడ ఆదరణకర్త అని రాయబడింది. ద స్పిరిట్ ఆఫ్ కంఫర్టర్ అంటే ఆదరించువాడు, ఓదార్చువాడు అని అర్థం. అలాగే 4వ ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మకున్న పేరు ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిలర్. అంటే చూడండి, ఈ యోహాను 4:16లో ఆదరణకర్త అనే మాటకు పైన ఒకటి రాయబడింది కదండి. దానికి ఫుట్ నోట్ ఏంటంటే ఏం రాయబడింది? ఉత్తరవాది అని రాయబడింది. ఉత్తరవాది అంటే దేవుడు మనకి ఆలోచన ఇచ్చేవాడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని గైడ్ చేయవాడు, మనకు ఏంటంటే బోధించేవాడు అని ఉత్తరవాదికి అర్థంగా రాయబడింది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఆదరణకర్త అంటే కింద ఫుట్ నోట్లో ఉత్తరవాది అని రాయబడింది. 5వదిగా సత్యస్వరూపి అంటే ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. మనము వాక్యాన్ని చూసినట్లయితే ఈ 3 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ 3 రకాల పేర్లు రాయబడి ఉన్నాయి. సత్యస్వరూపి ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అని రాయబడి ఉంది. అలాగే 6వదిగా జ్ఞానాత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. మనం పాత నిబంధనలో గమనించినట్లయితే ఇదిగో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే ప్రత్యక్ష గుడారం నిర్మాణం కొరకై బెసలేలు అనే ఒక వ్యక్తిని నేను జ్ఞానాత్మతో అతన్ని నింపి, అలాగే అహరోను వస్త్రాలు కుట్టుటకు కొంతమందిని జ్ఞానాత్మతో నింపుతాను. అలాగే మోషే నీ తర్వాత ఇదిగో నేను యెహోషువను ఎన్నుకుంటున్నాను, నా తన తల మీద చేయి ఉంచి ప్రార్థన చేసేటప్పుడు నేను అతన్ని జ్ఞానాత్మ పూర్ణుడిగా చేస్తున్నాను. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా 7వ పరిశుద్ధాత్మకున్న 7వ పేరు చూస్తున్నట్లయితే మనం పరిశుద్ధమైన ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. మనం రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చివరిలో వచనాలు మనం చదివినట్లయితే పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడేను అని రాయబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ విధంగా పరిశుద్ధాత్మకు 7 రకాలైన పేర్లను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 8లకు మనకు వచ్చినట్లయితే గాలి తనకిష్టమైన చోటును విసరును. చూడండి, గాలి అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. రెండవదిగా గాలి తనకిష్టమైన చోటున విసరును. గాలికి ఇష్టమైన చోటు అంటే ఏంటి? హల్లెలూయా. అంటే ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల దగ్గరికి, నశించిపోయే వారి దగ్గరికి, తను ఎరుగని వారి దగ్గరికి ఒక స్నేహితుడులాగా ఆయన వారు వెతుక్కుంటూ వస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అలా వెళ్ళడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తనను అడిగే వారి దగ్గరికి మాత్రమే వస్తాడు, తనను కోరుకునే వారి దగ్గరికి వస్తాడు, తనను గుర్తించిన వారి దగ్గరికి వస్తాడు. ఓ హోలీ స్పిరిట్ గాడ్, ఐ నీడ్ యువర్ అనాయింటింగ్, ఐ నీడ్ యువర్ హోలీ పవర్. నాకు నీ అవసరం కావాలా ప్రభా, నాయనా నీ సహాయం నాకు కావాలా, నీ శక్తి కావాలా, నీ తోడు కావాలా, నీ బలం కావాలని ఎవరైతే ఆయనను అడుగుతుంటారో, ఎవరైతే ఆయన బతిమలాడుతుంటారో, ఎవరైతే గోజాడుతుంటారో, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో, కాచుకొని ఉంటారో వారి దగ్గరకు ఆయన వస్తాడు.
హల్లెలూయా. అంటే ఒక మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు నీ దగ్గరికి రావాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వు ధ్యానించడము, ఆయనను గురించి నువ్వు తెలుసుకోవడం ప్రారంభించాలా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఎలాంటి వారి దగ్గరకు వస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వారి దగ్గరకు వస్తాడంటే బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ 6 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే అపోస్తలైన పౌలు ఎఫెసు సంఘంలోనికి వెళ్ళినప్పుడు ఎఫెసు విశ్వాసులతో ప్రశ్నిస్తున్నాడు. ఏంటి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా? అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మొట్టమొదటిగా బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంట విశ్వసించాలి. విశ్వసించేటప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వారి దగ్గరికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 2వ వచనం చూసినట్లయితే 2వ లక్షణము గుణం ఏంటంటే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. హల్లెలూయా. అంటే దేవునికి ఎవరైతే విధేయత చూపిస్తుంటారో, లోబడుతుంటారో, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి రావాలంటే నీకు విధేయత అనే ఈ లక్షణము, ఈ గుణం నీకు ఉండాలా. ఒకవేళ నువ్వు స్త్రీలైతే తమ భర్తలకు లోబడాలా, పురుషులైతే దేవునికి లోబడాలా, పిల్లలైతే తమ తల్లిదండ్రులకు లోబడాలా, కుటుంబం అంతా కలిసి తమ వెళ్తున్న సంఘం క్రమాలకి కట్టుబాట్లకు లోబడాలా, యాజకుడికి సేవకుడికి లోబడాలా. ఇలా లోబడే మనస్తత్వం నీకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. అలాగే మూడవ లక్షణం మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనం 32వ వచనంలో చూస్తే పేతురు యోహానులు వాళ్ళకు కలిగిన శ్రమను వారిని మరి యూదులు వారి శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు వారిని హెచ్చరించినప్పుడు, వారిని బెదిరించినప్పుడు ఆ విషయాన్ని తనతో కూడా ఈ పేతురు యోహాను వాళ్ళ ఫాలోయర్స్కి చెబుతున్నప్పుడు వారందరికీ ఒక ఆవేశం వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన అని తెలుసండి? ఏకాత్మతో ఏక మనసుతో వారందరూ కూడి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ ఏ ఆరాధనలు అయితే, ఏ ప్రార్థనలు అయితే, ఒక వాక్యం దేవుడు చెప్తా మనకు రాయబడింది కదా, ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ప్రార్థిస్తారు వారి మధ్య నేను నివసిస్తాను. అంటే ఎక్కడైతే ఏక మనస్సు కలిగి ఉంటుందో, ప్రార్థన ఉంటుందో, ఆరాధన ఉంటుందో, ఎక్కడైతే ఏకీభవించే మనస్సు యూనిటీ ఉంటుందో, 133వ కీర్తన 1వ వచనంలో సహోదరుల ఐక్యత కలిగి ఉంటట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి రావడానికి అక్కడ వీలు కలుగుతూ ఉంది. హల్లెలూయా. మరి 4వ వచనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి రావాలంటే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచాలి, ఆత్మను కోరుకోవాలి, ఆత్మను అపేక్షించాలి. 1 కొరింథీ 14వ వచనంలో విశేషంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించాలంట. ఆత్మవరాల్ని నువ్వు కోరుకునేటప్పుడు, ప్రభువా నాకు కావాలనాయన అని నువ్వు బతిమలాడేటప్పుడు, అడిగేటప్పుడు, నువ్వు కేకలు వేసి అడిగేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అలా తనను కోరుకునే వారి దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. తనను అడిగే వారి దగ్గరికి వస్తాడు, తనని బతిమలాడే వారి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 5వదిగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనము, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో 2 ఒకటే, సారాంశం ఒకటే. ఏంటంటే బాప్తిసం, నీటి బాప్తిసం అనుభవం. హల్లెలూయా. నీటి బాప్తిసం అనుభవం గురించి రాయబడింది. ఎవరైతే నీటి బాప్తిసం తీసుకుంటారో అంటే ధర్మశాస్త్రం యొక్క నీతిని నెరవేర్చినట్లే, అంటే నీతిని నెరవేర్చే వారి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా 6వ లక్షణం ఏంటంటే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఆజ్ఞలు గైకొను వారి దగ్గరికి వస్తాడు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొందునని రాయబడింది. ఎవరైతే మరి దేవునికి భయపడి లోబడి ఆయన ఆజ్ఞలు కట్టడాలు అన్నింటిని కూడా మరి భయభక్తులతో పాటిస్తుంటారో అలాంటి వారి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరచడానికి, వారిని ఆత్మతో నింపడానికి వస్తాడు. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం. చూడండి, నికోదేము ఒక బోధకుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. నికోదేము యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసుతో ఆశతో వస్తున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేమును చూచినప్పుడు అతడు ఒక ఈ బాప్తిస్మాల అనుభవం కూడా రావాలని 2 బాప్తిసాల గురించి చెప్తున్నాడు. ఒకటి నీటి బాప్తిసం, అది మీ అందరికీ తెలుసు. రెండవది ఎక్కడంటే ఆత్మ బాప్తిసం గురించి. అయితే చూడండి, ఈనాటి క్రైస్తవ సమాజంలో అనేకులు ఏంటంటే గమనించకుండా ఉంటున్నారు, గుర్తించకుండా ఉంటున్నారు. మనం ఏంటంటే క్రైస్తవులుగా మనము 3 రకాల బాప్తిసాలు పొందాలి. హల్లెలూయా. మనం 3 రకాల బాప్తిస అనుభవం గుండా వెళ్ళాలి. ఇక నికోదేముకు ఏ అనుభవం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 అనుభవాలు చెప్తున్నాడు. దేవుని రాజ్యాన్ని చూడాలంటే
మొదట నీటి మూలంగాను, రెండవదిగా ఆత్మ మూలంగాను జన్మించాలని చెప్తున్నాడు. అయితే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయములో మనం చూచినట్లయితే యోహాను మరి బాప్తిసం ఇచ్చే యోహాను తన దగ్గరకు వచ్చిన శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులతో ఏం చెప్తున్నాడంటే 3 రకాల బాప్తిసాల గురించి పరిచయం చేస్తున్నాడు. ఏంటంటే ఈ శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు యోహాను దగ్గరికి నీటి బాప్తిసం గురించి తెలుసుకొని నీటి బాప్తిసానికి వస్తుంటే ఆయన మిగిలిన 2 బాప్తిసాలు ఉన్నాయండో అని చెప్తున్నాడు. హల్లెలూయా. మొదటి బాప్తిసం అయితే సంఘంలో సేవకుడిస్తాడు. అక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను గారు మొదటి బాప్తిసం, నీటి బాప్తిసం ఇస్తున్నారు. అయితే యోహాను ఏం చెప్తున్నాడంటే ఇంకా 2 బాప్తిసాలు ఉన్నాయి, అవి 2 నా వెనక వచ్చుచున్న ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఆ 2 బాప్తిసాలు ఇస్తాడని యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో నా వెనక వచ్చుచున్న వాడు ఆయన ఆత్మతోనూ పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈనాడు అనేక క్రైస్తవులు ఏం చెప్తానంటే పరిశుద్ధాత్మ బాప్తిసముని, తర్వాత ఇక్కడ యోహాను 3:11లో పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడంట. చాలామంది అంటే 2 కలిపి ఒకటి అనుకుంటారు. లేదు, పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు, అగ్ని బాప్తిసం వేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడడం, పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడడం, పరిశుద్ధాత్మ దేవుడు వారికి సాయంగా ఉండడం, అది పరిశుద్ధాత్మ బాప్తిసం. అయితే అగ్ని బాప్తిసం అంటే చూడండి, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు వాక్యం చెప్తున్నాడు. ఇదిగో నేను 3వ బాప్తిసం, వేరొక బాప్తిసం, నేను ఒక బాప్తిసం పొందవలసి ఉంది, దాన్ని పొందడానికి నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు. అంటే శ్రమల బాప్తిసం. హల్లెలూయా. అగ్ని బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు, శ్రమలతో కూడా మనము ఈ లోకంలో ప్రయాణించేటప్పుడు చూడండి, ఆ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు, ప్రభువా వీరెవరు, తెల్లని వస్త్రం ధరించిన వారు వీరెవరు అని మాట్లాడుతున్నప్పుడు అక్కడ దేవునాత్మ చెప్తుంది, ఇదిగో వీరు గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములు తెలుపు చేసుకొని మహాశ్రమల గుండా వచ్చారంట. అంటే 3వ బాప్తిసం అనుభవం గురించి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఇప్పుడు ఏ విషయాలు తెలుసుకున్నాం? పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మనం తెలుసుకుంటా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అడిగితే గాలి తనకిష్టమైన చోటును వీచును. అయితే తనకిష్టమైన చోటికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు, మనం ఎలా ఉంటే ఎలా అడిగితే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడంటే ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగుడి మీకు ఇయ్యబడును. అలాగే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనంలో, దానికంటే ముందుగా లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో తన అడుగు వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో నిత్యముగా అనుగ్రహించునని రాయబడి ఉంది. అంటే అడిగే వారి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అయితే ఎలా అడగాల? ఇక్కడ ఇదే మనకు ప్రాముఖ్యమైన విషయం. ఎలా అడగాల? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1వ వచనంలో తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి కేకలు వేయమంటున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏంటంట, మరి తాళక అంటే నాన్ స్టాప్గా ఆ బూరను గొప్ప శబ్దంతో ఊదుతున్నారు కదా, అంటే కేకలు వేస్తున్నారు కదా. హల్లెలూయా. అలాగా గొప్ప శబ్దంతో మరి వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని మనం అడిగేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడని. ఉదాహరణకు చూస్తే లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 38వ వచనం 39వ వచనంలో ఒక గుడ్డివాడు మరి యేసయ్య తనను దాటి వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేసి మరి అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగూ కేకలు వేసి అడిగే వారి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. హల్లెలూయా. అయితే మరి 4వదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ఒక్కొక్క వ్యక్తి దగ్గరకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ పరిశుద్ధాత్మ గాలి తనకిష్టమైన చోటు వీచును అంటే ఆయన దిగి రావడం, ఆ వీచును అంటే ఆయనను తాకడము, వారితో కూడా నివసించడం, వారిని నడిపించడం, వారితో కూడా ద్వితీయోపదేశకాండం 31:6-8వ వచనంలో వారికి ముందు వెనక ఉండడం, వారితో కూడా సహవాసం చేయడం, నివసించడం అనే అర్థం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పుడు, ఆ గాలి వీచేటప్పుడు ఈ గాలి యొక్క శక్తి కార్యాలు ఎలా ఉంటున్నాయో బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన మరి ఎన్నో రాయబడిన. అయితే ప్రాముఖ్యంగా నేను 4 సంఘటనల గురించి మీకు చెబుతాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ గాలి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పుడు
ఆ గాలి యొక్క ఆ శక్తి ఎలా ఉంటుందో, ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత మహాద్భుతంగా ఉంటుందో మనం చూడబోతున్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31 వచనంలో 32 వచనంలో చూచినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు మోషేతో సనుకుతున్నారు. అయ్యా మాకు తినడానికి మాంసాహారం దయచేసి అడిగినప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు అప్పుడు యెహోవా సన్నిధిలో నుండి ఈ గాలి బయలుదేరుతూ ఉందంట. గాలి ఎక్కడి నుంచి వచ్చును? హల్లెలూయా. పరిశుద్ధాత్మ గాలి ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని సన్నిధిలోంచి బయలుదేరి సముద్రంలో నుంచి మరి వాళ్ళు ఉన్న పాలెంలోకి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలా వాళ్ళు ఉన్న ఆ పాలెంలోకి వచ్చినప్పుడు ఈ వచనం చదువుకుందాం. ఈ వచనంలో అలా యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ పక్కను ఆ పక్కను దిన ప్రయాణమంతా దూరం వరకు భూమి మీద 2 మూరలు ఎత్తున వాటిని పడజేసిను. హల్లెలూయా. చూడండి, సముద్రం మీద ఉన్న క్వేల్స్ అంటే పూరేలనే సముద్ర పక్షులు ఆ గాలితో కూడా వచ్చాయంట. ఆ గాలితో కూడా వచ్చినప్పుడు 2 మూరలు దాదాపుగా 3 అడుగులు వాళ్ళు ఉన్న పాలెము చుట్టూ కుప్పలు కుప్పలు దొంతులుగా అక్కడ వచ్చి పక్షులు వాలిపోయాయి. హల్లెలూయా. అయితే అక్కడున్న ప్రజలు వాటిని ఏరుకుంటున్నారంట. 2 పగలు 2 రాత్రులు ఏరుకున్నారంట. ఒక్కొక్కరు తక్కువగా కూర్చుకున్నవాడు 32వ వచనంలో తక్కువగా కూర్చుకున్న వాడు 100 తూములు కూర్చుకున్నాడంట. హల్లెలూయా. డెక్స్ బైబిల్లో చూస్తే ఇక్కడ చాలా చక్కగా వివరించమంట. 100 తూములు. ఒక తూము అంటే దాదాపుగా 62 నుంచి 65 పక్షులు. ఒక్కొక్క పక్షి వెయిట్ వచ్చి 70 గ్రాములు ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు తూము అంటే ఒక గంప అనుకుందాం, ఒక కొలత, ఒక పాత్ర. ఒక తూములో దాదాపుగా 62 నుంచి 65 పక్షులు ఏరుకుంటా. అలాగా తక్కువ కూర్చుకున్న వాడు 100 తూములు అంటే 6270 పక్షులు ఏరుకున్నాడంట. ఆనాటి సమాజంలో ఇశ్రాయేల్ ప్రజలు యావరేజ్గా 3 లక్షల మంది ఉంటే ఎన్ని పక్షులు ఏరుకున్నారండి? లెక్క కట్టండి. హల్లెలూయా. 2160 కోట్లు అంటే దాదాపుగా 21 బిలియన్స్ పక్షుల్ని ఏరుకున్నారంట. హల్లెలూయా. కేవలం వాళ్ళు మాంసాహారాన్ని దేవుడు ఒక పూట ఆహారాన్ని అడిగితే దేవుడు దాదాపుగా వాళ్ళకు నెలలకు సరిపడా ఆ పక్షుల్ని మాంసాన్ని పంపించినట్టుగా మనం చేస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అడిగేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నప్పుడు నీకు ఏది కొరతగా ఉందో, నీకు ఏది అవసరమో నువ్వు అడుగుదానికంటే ఏంటంటే నువ్వు ఊహించిన దానికంటే దేవుడు ఎంతగానో సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. గాలి బయలుదేరిందంటే ఆ అద్భుతాలని నువ్వు మనం వివరించలేం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏంటంటే ఆకాశ వాక్కులు విప్పినప్పుడు పట్టజాలంత దీవెనలు కుమ్మరిస్తారంట కదా. నువ్వు పట్టుకోలేవు, నీ చేత కాదు పట్టుకోలేవు. హల్లెలూయా. జరౌకరదురైన యాసురధరల పట్టలేనటువంటి దీవెనలతో ఆయన కుమ్మరించడం ప్రారంభిస్తారు. అది గాలి యొక్క శక్తివంతమైన కార్యంగా మనం చూస్తున్నాం. మరి రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 64వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదువుగాక అని రాయబడి ఉంది. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ గాలి ఆకాశం నుంచి దిగి వచ్చేటప్పుడు, గగనము నుంచి దిగి వచ్చేటప్పుడు గగనాన్ని చీల్చివేస్తుందంట. అంటే ఏంటండి? గగనం ఎందుకు చీల్చవలసిన అవసరం వచ్చింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ నీకు వ్యతిరేకంగా చూడండి, గడిచిన 2024 సంవత్సరంలో దేవుడు నీ కొరకు పనివాడు తన జీతానికి పాత్రుడు కాడా అన్నట్టు నువ్వు ఎన్నో దేవుని దగ్గర ప్రభా నాకు అది ఇవ్వు, ప్రభా ఇది ఇవ్వు అని ఎన్నో అడిగి ఉన్నావు. అయితే దేవుడు నీ కొరకు ఆకాశం నుంచి జార విడిచినప్పుడు నువ్వు ఆశీర్వాదాలు, మేలులు, ఈవులు, దీవెనలు పొందుకోకుండా మధ్య ఆకాశంలో సాతాను శక్తులన్నీ కూడా దురాత్మ మండల మందున్న ఆ సమూహములన్నీ కూడా ఆ సైన్య సమూహాలు కూడా అడ్డుపడి ఉన్నాయి. హల్లెలూయా. అడ్డుపడి ఉంటే అయితే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడేటప్పుడు పరిశుద్ధాత్మ గాలి నీ మీదికి వచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అడ్డుగా నీకు వ్యతిరేకంగా అడ్డుగా నిలబడిన అడ్డుగోడలన్నిటి దేవుడు కొట్టివేసి ఏంటంటే వస్త్రాన్ని చీల్చివేసినట్టుగా రెండింగ్ దట్ క్లాత్ లాగా దేవుడు అన్ని అబ్స్టకల్ని హడ్డిన్స్ అన్ని తొలగించి నీ దగ్గరికి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే గడిచిన సంవత్సరంలో ఒకవేళ దేవుని అడుగు వాక్యం వింటుండగానే దేవుని ఆత్మ బలవంతం చేస్తుంది. ఇదిగో చెప్పు అని చెప్తా ఉంది. జకర్యాల వరబ సరందన మీలో అనేకులు ఈ సంవత్సరంలో ఒక కొత్త వరాలతో దీవెనలతో దేవుడు నింపబోతున్నాడు. ఇదిగో గడిచిన సంవత్సరంలో నువ్వు ఎన్నో ప్రభా నాకు అది కావాలి ఇది కావాలా ప్రభా అని ఉపవాసాలు ఉండి అడిగావు. దేవుడు నీ మొర విని ఉన్నాడు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏంటంటే అయితే దానికంటే ముందుగా దేవుని ఆసక్తితో అడుగు. యు ఆస్క్ బై ఫెయిత్. విశ్వాసముతో దేవుని అడుగు, ప్రకటించు. అవును, దేవుడు నా కొరకు గగనము చీల్చుకొని రాబోతున్నాడు.
గగనము చీల్చుకొని రాబోతాడు, నా దగ్గరికి వస్తాడు. సాతాను శక్తులు అడ్డుగా ఉన్న సాతాను శక్తులను చీల్చివేసి ఆయన నా దగ్గరికి వస్తాడని నమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు అలా నువ్వు అడిగేటప్పుడు గాలి యొక్క కార్యాలు, శక్తి కార్యాలు నీకు వ్యతిరేకంగా రూపించిన వాడు ఆయుధాలన్నింటినీ దేవుడు తుంచివేసి, కాల్చివేసి, అగ్ని బాణాలు ఆపివేసి అలా వస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని గాలి యొక్క కార్యక్రమం. హల్లెలూయా. మరి మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుని అంటే గాలి యొక్క శక్తి కార్యం ఏంటంటే పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే ఇక్కడ షూలమితి ఒక మాట అంటుంది, ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు ఏం చేయము. అంటే అక్కడ వాయువును, గాలిని పరిశుద్ధాత్మ దేవుని పిలుస్తూ ఉంది, ప్రభువా ఏతెంచము, రమ్ము, దిగిరమ్ము అని అడుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఆ పరమగీతం 4వ అధ్యాయంలో మనం బాగా ధ్యానిస్తే ఆ ఉద్యానవనం మహాపరిమళ తైలములు ఉన్నటువంటి వృక్షములు, ఫలములు, ఎంతో శ్రేష్టమైన వృక్షములు, వర్ణించలేనటువంటి ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఆ ఉద్యానవనం ఎండిపోయింది, పాడైపోయింది, చెడిపోయింది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఉద్యానవనాన్ని షూలమితి కాపు కాకపోవడము, ఆమె నిర్లక్ష్యం వల్ల, ఆమె యొక్క లోపం వల్ల, ఆమె తిరుగుబాటు వల్ల, ఇంకా ప్రాముఖ్యంగా చలికాలం కావడం వల్ల ఆ తోట, ఉద్యానం ఎండిపోయింది. ఎప్పుడైతే షూలమితి అది గ్రహించి తన పొరపాట్లు తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాలిని పిలుస్తూ ఉంది, ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు వేంచేమని పిలుస్తుండగా ఎప్పుడైతే పిలుస్తుందో, ప్రార్థిస్తుందో, ఏకమనసుతో ప్రార్థన చేస్తుందో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడము, ఆ గాలి దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో చూస్తే వెంటనే అక్కడ ఆ ఉద్యానవనము అనే రకరకాల శ్రేష్టమైన పరిమళ ద్రవ్యములతో అన్నింట్లో ఫలించి పుష్పించి కాయలు గుత్తులు కాయడమే కాదు, తేనెటీగలు, తేనెతో కూడా వారు తేనెను సంపాదించుకొని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడున్న సంఘము, విశ్వాసులు అందరూ కూడా తేనెను బుధిస్తున్నారంట. ముందు చూస్తే ఎండిపోయిన ఉద్యానవనము, తర్వాత ఫలించి అభివృద్ధి పొందిన ఉద్యానవనం అని మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకునేటప్పుడు, పరిశుద్ధాత్మను అడిగి బతిమలాడి పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ గాలి చేసే శక్తి కొరకు ఏంటంటే ఎండిపోయిన నిన్ను దేవుడు నూతన పరుస్తాడు, ఫలించి అభివృద్ధి విస్తరింపజేసేవాళ్ళుగా నెల నెలకు కాయలు కాసే, గుత్తులుగా కాయలు కాసిగే. అహరోను చేతికర్ర, ఎండిపోయిన ఆ అహరోను చేతికర్రను దేవుని గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో పెట్టినప్పుడు ఎలాగా గుత్తులుగా కాయలు, పిందెలు గుత్తులుగా కాసిందో అలాగా ఫలించే అనుభవము పరిశుద్ధాత్మ దేవుని కార్యము మీ జీవితాల్లో జరగబోతోంది. కనుక దేవుని అడుగు, పరిశుద్ధాత్మ దేవుడా నా మీదికి రా, విండ్ ప్లీజ్ కమ్ టు మీ, నా మీదికి రా ప్రభా, నా మీదికి దిగిరా అని విశ్వాసంతో అడుగు. ఇందాక చెప్పబడిన లక్షణాలను కలిగి ఉండి పరిశుద్ధాత్మ దేవుని అడగడానికి ప్రయత్నించు. వాక్యం వింటుండగానే దేవుని మీద, దేవుని రొమ్మును అనుకోను. దేవుడు హల్లెలూయా, దేవుడు నేను ఆత్మతో అభిషేకించడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా 4వ శక్తి కార్యం ఏంటంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ పెంతెకొస్తు దినమందు శిష్యులు 120 మంది శిష్యులు 10 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బలమైన గాలి వంటి గాలి అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం మీ అందరికీ తెలిసిన ఒక పాట పాడుతుంటారు, వీస్తుంది ఆత్మ గాలి. హల్లెలూయా. ఒక బలమైన గాలి వచ్చినప్పుడు అక్కడ ఆ గాలి యొక్క శక్తి కార్యాలు ఏంటండి, అక్కడ ఉన్నటువంటి 120 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉన్నారు. వారు వాక్శక్తి పొందుకుంటున్నారు, నోటికి శక్తి పొందుకుంటున్నారు, ఏంటంటే అన్ని భాషలు పొందుకుంటున్నారు, ప్రవచనాలు పొందుకుంటున్నారు, దర్శనాలు పొందుకుంటున్నారు. ఈ విధంగా దేవుడు నీ విషయంలో కూడా ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న నీవు, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్న నీవు, ఇదిగో దేవుడు నిన్ను కూడా ఇదిగో ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు వాక్శక్తి అనుగ్రహించబోతున్నాడు. అయితే ఈ సమయంలో ఇదిగో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన దేవుడు ఏం చెప్పమంటే, ఇదిగో ఈ దినం దేవుడు మీలో కొందరిని దేవుడు కొన్ని కొత్త దర్శనాలతో, క్రొత్త భాషలు మీలో కొందరు మాట్లాడబోతున్నారు, క్రొత్త వరాలతో నింపబడబోతున్నారు. నాతో కూడా మీరు కళ్ళు మూసుకొని ఏకవించి ప్రార్థించేటప్పుడు ఇదిగో ఇప్పుడే మీరు ఆత్మతో నింపబడబోతున్నారు. యూ విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఇదిగో పరిశుద్ధాత్మ గాలి ఇక్కడ నుంచి ఇదిగో బయలుదేరి నీ దగ్గరికి రాబోతుంది. ఇప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు నీ కుడి వైపున ఉండటం నేను చూస్తున్నాను. తండ్రి స్తోత్రం నాయన. ఎవరైతే ప్రభువా ఇదిగో నాయన, ఇదిగో నాకు ప్రభువా నీ పరిశుద్ధాత్మ ఆయా అభిషేకము, నీ తోడు, నీ సన్నిధి, నీ శక్తి నాకు కావాలని ఎవరైతే అడుగుతున్నారో, అవును తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు అడిగే వారి దగ్గరికి దిగి వస్తాడని అయ్యా వాక్యంలో తెలుసుకుంటున్నాం ప్రభువా, తెలుసుకుని ఉన్నాం తండ్రి. అయ్యా నికోదేముతో ఇదిగో మర్మానుసారంగా మీరు చెప్పి ఉన్నారు ప్రభువా. ఈ లోకంలో అనేక మంది నాయన నికోదేము లాంటి వారు ప్రభువా
ప్రభా, ఆత్మ విషయమైన సంగతుల గురించి తెలియక ఉంటున్నారు ప్రభా. నీటి బాప్తిసం దగ్గరకు వచ్చి ఆగిపోయినారు ప్రభా. అయ్యా అలాంటి వారిని ఆత్మ బాప్తిసంతో అనుగ్రహించండి నాయన. అయ్యా పరిశుద్ధాత్మ అగ్నితో, అయ్యా పరిశుద్ధాత్మతో అభిషేకించండి. లేట్ దెమ్ నాయన. స్తోత్రం ప్రభా. ఒక్కొక్కరి మీదకి దిగిరండి నాయన. జమ్ రియా జొరలి వినరా రమ గ్లౌ దురివి శతురిలబా ఉరా జరికదరిని ఇరియా సరికదలల రిసి ఉరివాష ఎన్ రియాన రికార్ దురాలబా. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి మీకు స్తోత్రం నాయన. ఎవరైతే నాయన కొత్త భాషలు కావాలని అడుగుతున్నారో ఈ కొత్త సంవత్సరంలో క్రొత్త భాషలతో నింపండి నాయన. క్రొత్త భాషలు నాయన. అయ్యా క్రొత్త భాషలతో జమ్ రుబహన రివా ఇజ్యారది గర్దన రుమ జురుదరలబా. ప్లీజ్ అనాయింట్ దెమ్. అడిగేవారిని ఆత్మతో నింపండి తండ్రి. వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా. తండ్రి వాగ్దానం ఇచ్చారు కదా నాయన. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనములో అంత దినములందు సర్వజనుల మీద ఆత్మను కుమరించని అంటున్నా కదా ప్రభా. తండ్రి స్తోత్రము నాయన. తండ్రి ఇదిగో నాయన అపొస్తలుల కార్యం 2:38లో ఇదిగో మీరు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను వరం పొందేతారని వాగ్దానం ఇచ్చావు కదా ప్రభా. మీ ఆత్మతో నింపండి నాయన. మీ వాగ్దానుసారంగా ఎవరైతే నిన్ను అడుగుచున్నారో అయ్యా, ఎవరైతే మీకు కావాలని ప్రభా మీ శక్తి కార్యాల గురించి ధ్యానించి అడుగుచున్నారో అలాంటి వారినైనా మీ ఆత్మతో నింపి అభిషేకించి నాయన 2వ అనుభవంతో నింపి 3వ అనుభవానికి అగ్ని బాప్తిసానికి నన్నును వీరును మా ప్రియులందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.